ఈ చెత్త ఫెలోని ఏం చేయాలండి వీడిని? టీచర్ వీడు పాఠాలు చెప్పరా భయ్ అంటే వీడు చేసే పని చూపిస్తానండి మీకు ఒక్క నిమిషం. వీడు చదువు చెప్పే టీచర్ని మనం గౌరవిస్తాము. ఎవరినైనా సరే టీచర్ని గురువు గారు అంటాం, లేకపోతే టీచర్ గారు అంటాం, లేకపోతే సార్ అంటాం, కానీ వీడిని మాత్రం వీడు అనొచ్చు. ఎందుకంటే విద్యార్థికి చదువు చెప్తున్నావంటే నువ్వు తండ్రితో సమానం. గురువుని బ్రహ్మతో పోలుస్తారు, గురు విష్ణు అంటారు, గురువు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అంటే గురువు సాక్షాత్తు దేవుడితో సమానం. తండ్రి స్థానంలో పెట్టారు నిన్ను. పిల్లలకి పాఠాలు చెప్పకుండా ఆ పిల్లల్ని వేరే దృష్టితో చూసే ఇట్లాంటి టీచర్లని నిజంగా కఠినంగా శిక్షించాలండి. ఎందుకంటే అసలు ఆ ఆలోచన ఎలా వస్తుంది వీడికి? కడుపుకు అన్నం తింటున్నాడు, ఇంకేమో తింటున్నాడు వీడు, చెత్త ఫెలోగాడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటూ అమ్మానాల తర్వాత అంతటి మహోన్నతమైన స్థానాన్ని సమాజం గురువు కల్పించింది. కానీ పవిత్రమైన గురువు స్థానంలో ఉండి కూడా చట్టం అంటే భయం లేకుండా అక్కడక్కడ ఇలాంటి కామందులు పుట్టుకొస్తూనే ఉన్నారు. వీడెక్కడ నకరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కీచక ఉపాధ్యాయుడి ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది. పాఠశాల ఇంగ్లీష్ బోధించే మామిడి శ్రీనివాస్ పాఠశాలలో చదువుతున్న ఒక బాలికపై కన్నేసి లైంగికంగా వేధింపులు చేశాడంట వీడు. గతంలో కూడా ఇతను స్వయంగా నిర్వహిస్తున్న వొకేషనల్ కళాశాలలో కూడా విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించారు. కాగా బిడ్డ మళ్ళా చెప్తున్నా, ఈ 3 జాగాల్లో చేయి వేస్తే మీతో ఆడుకునే దోస్త్ అయినా, పాటలు చెప్పే మాస్టర్ అయినా, దోస్త్ అయినా, ఎదుటి అంకులైనా, ఇంట్లో తాత అయినా, మామ అయినా, అన్నైనా, ఆఖరికి వాడు కన్న తండ్రి అయినా అమ్మకు చెప్పాలనే పవర్ఫుల్ డైలాగ్ మీకు గుర్తుంది కదా. బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంటుంది. నిజంగా చాలా మంచి డైలాగ్ అండి. ఎవరైనా సరే ఒక 3 ప్రాంతాలు ఉంటాయి ఆడపిల్లలకి, చిన్నపిల్లల మీద. ఇక్కడ కానీ ఛాతి మీద కానీ, నడుము మీద కానీ, ఇక్కడ ఛాతి కింద మన కింద భాగంలో కానీ. తండ్రి అయినా సరే వాడు అక్కడ చెయ్యేస్తే మీ తల్లిదండ్రులకు మీ మమ్మీకి చెప్పండి. ఎందుకంటే ఇవాళ రేపు తండ్రులు కూడా కొంతమంది అట్లా తయారవుతున్న ఎదవలు ఉన్నారు. కాబట్టి తండ్రి అయినా, మీ దోస్త్ అయినా, మాస్టర్ అయినా, ఎదుటి అంకులైనా, తాత అయినా, మామ అయినా, అన్నైనా, ఆఖరికి వాడు తండ్రి అయినా సరే అమ్మకి వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే కామంతో కళ్ళు మూసుకుపోతున్న దరిద్రుడు నా కొడుకులు ఎక్కువైపోతున్నారు, దరిద్రులు ఎక్కువ అవుతున్నారు. వీళ్ళకి పోయే కాలం దగ్గర పడితే ఇలాంటి జరుగుతూ ఉంటాయి. పాఠాలు చెప్పాల్సిన చోట వీడు పిల్లల్ని ఆ దృష్టితో చూడటం చూసి చెప్పలేలే అలాంటి మాటలు. వాడు అలాంటి చేయటం. వాడు ఒక లెటర్ ఆ పాప చెప్పలేక ఒక లెటర్ రాసిందండి. ఒక నిమిషం మనకు చూపిస్తాను మీకు నేను. ఇలాంటి చెత్త ఫెలోస్ని ఏం చేయాలి అసలు? ఆ పాప బోరును వెలిపిస్తూ గోడు వెళ్ళబోసుకుంది. తనతో రోజు మాట్లాడాలని, తన వొకేషనల్ కాలేజ్ దగ్గరకు రావాలని ఒత్తిడి చేసినట్టు కూడా సదరు గురువింద గుట్టును ఆ విద్యార్థి రట్టు చేసింది. దీంతో ఆవేదనతో తల్లిదండ్రులు కీచక మాస్టర్ ఇంటికి వెళ్ళి దయాశుద్ధి చేశారు. కీచక గురువు గట్టిగా కేకలు వేస్తూ కేసులు పెడతారని కూడా బెదిరించాడంట. అయితే విద్యార్థులు రేపటి నుంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులు విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ గురువు స్థానానికి మాయని మచ్చగా తయారవుతున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో గతంలో కూడా అక్కడక్కడ బయటపడ్డాయి. నల్గొండ పట్టణంలో కూడా గతంలో సంవత్సరంలో కీచక ఉపాధ్యాయుల వికృతి చేష్టలకు పిల్లలు తల్లిదండ్రులు చెప్పుదెబ్బతో కొట్టారు. ఇలాంటి వాళ్ళపైన చెప్పుదెబ్బలు కాదు, ఈ పోక్సో లాంటి కేసు పెట్టి వీళ్ళని పూర్తిగా లోపల ఉంచారండి. బయటికి రానివద్దు వీళ్ళని. చెత్త ఫెలోస్ వీళ్ళు.